హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హన్వి వెంకటగిరి వ్లాగ్స్. లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. మనం ఈరోజు స్వీట్ పొంగల్ ఎలా చేయాలో చూద్దాం రండి. ఒక కప్పు బియ్యము, ఒక కప్పు పెసరపప్పు, చిన్న కప్పుతో హాఫ్ కప్పు పచ్చెనగపప్పు, ఈ మూడు తీసుకోవాలండి. మూడు తీసుకున్న తర్వాత ఈ మూడు ఒక గిన్నెలో వేసుకునేది పచ్చెనగపప్పు అండి, నేను హాఫే తీసుకున్నాను. మొత్తం మూడు మిక్సింగ్ చేసి కలుపుకొని ఒక గిన్నెలో పట్టుకొని మొత్తం కడుక్కొని ఒక దబర్లో ఈ విధంగా వాటర్ అయితే 2.5 వేసాం కదా. పెసరపప్పు ఒక కప్పు, బియ్యం ఒక కప్పు, అట్లాగే పచ్చెనగపప్పు హాఫ్ కప్పు, వీటికి మూడిట్లకి ఆ కప్పుతోనే 8 కప్పులు వాటర్ పోసుకోండి. 8 కప్పులు వాటర్ పోసి ఇట్లా స్టవ్ మీద పెట్టేయండి. పెట్టేసిన తర్వాత మనకి ఇది ఉడికే కాడికే కొద్దిగా టైం పడుతుంది కదా. ఆ గ్యాప్లో మనం అయితే బెల్లం ఫస్ట్ అయితే పాలుగా వేసుకున్నాము. నేనైతే విడిపాలేనండి ప్యాకెట్. అవి తీసుకొని ఇంకో పక్కన పాలు మాత్రం బాగా మరగాలండి. పాలు ఎంత బాగా మరిగితే మనకి పొంగల్ అనేది అంత టేస్ట్గా ఉంటుంది. పాలు బాగా చిక్కగా ఉండాలి. పాలలో అసలు వాటర్ అస్సలు కలపొద్దు. అట్లాగే పెట్టేయండి. పాలు బాగా పొంగనిచ్చి కాయండి. పొంగిన తర్వాత సిమ్లో పెట్టేయండి. బాగా అవే కాగిపోతాయి. ఈ గ్యాప్లో మనం బెల్లం సన్నగా తురుముకొని పక్కన పెట్టుకున్నాము. లేదా మీరు తురమలేనంటే ఏదన్నా ముక్కలు పలుకులుగా పగలగొట్టుకోవచ్చు. నేనైతే ఇది ఉంది కాబట్టి నా కాడ నేనైతే సన్నగా తురిమేసుకున్నానండి. 2 కప్పులు తీసుకున్నాను బెల్లము. చూద్దాం రండి ఎంత వచ్చిందో. ఇది ఆల్మోస్ట్ 50% అయితే ఉడికింది. ఇంకా 50% ఉంది. చూడండి ఈ విధంగా అయితే ఉంది కదా. చూసారా ఈ విధంగా ఉంది. మళ్ళీ ఒకసారి మూత పెట్టేసుకొని మనం అంతలోకి గ్యాప్లో డ్రై ఫ్రూట్స్ అయితే నెయ్యిలో ఫ్రై చేసుకున్నామండి. ద్రాక్ష, యాలకులు, జీడిపప్పు అండి. మీ దగ్గర బాదం పప్పు ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. నా దగ్గర అయితే 3 ఉన్నాయి. నేను ఈ 3 యాడ్ చేసుకుంటున్నాను. జీడిపప్పు, ద్రాక్ష, యాలకులు. చూడండి ఈ విధంగా. ఇవి అయితే నెయ్యిలో మనం పాలైతే చూడండి ఒకసారి చూసుకున్నాము. చూసారు కదా. ఇది ఒకసారి కలబెట్టుకుంటే అడుగున అంటకుండా మనం నీళ్ళు ఇంకిపోయేటప్పుడు అడుగున అంటేస్తుంది. ఒకసారి మిక్సింగ్ చేసుకొని పాలైతే మనకు ఆల్రెడీ కాగిపోయి ఉంటాయండి. సిమ్లో కాగుతా ఉన్నాయి కదా. ఈ విధంగా ఉన్నాయి చూడండి. చూసారా ఆల్మోస్ట్ దగ్గరగా ఉంది. కలుపుకొని ఇట్లాగా పక్కన పెట్టేసుకున్నాం. పక్కన కాదు, అదే గంట పక్కన పెట్టేసి మళ్ళీ మూత పెట్టేసి ఉడకనిద్దామండి. పాలు అయితే బాగా కాగిపోయినాయి కదా. పాలు దించేసుకొని మనం డ్రై ఫ్రూట్స్ అయితే ఫ్రై చేసుకున్నాము. ఇది గిన్నె పెట్టేసుకొని చిన్నది కడాయి. నా దగ్గర నెయ్యి ఉందండి. మీ దగ్గర నెయ్యి ఉంటే నెయ్యితో ఫ్రై చేసుకోండి. లేదంటే నెయ్యి లేకపోతే మీరు నూనె వేసుకొని అయినా వేయించుకోవచ్చు. నెయ్యి అయితే చిన్న హాఫ్ టీ కప్పు నిండా హాఫ్ వేసుకున్నాను నెయ్యి బాగా మరీ వేడెక్కనే బాగండి. జీడిపప్పులు వేయంగానే మాడిపోతాయి. అందులోకి మనం ఒకసారి చూసుకున్నారండి. మళ్ళీ లేదంటే అడుగంటిద్ది. ఇట్లా కలబెట్టుకొని మొత్తం ఇట్లా మిక్సింగ్ చేసుకుంటా ఉండాలి. మిక్సింగ్ చేసుకొని చూపిస్తుందండి ఒకసారి మీకు ఈ విధంగా. చూడండి ఇట్లాగైతే రావాలి. ఇట్లాగ వచ్చిన తర్వాత మళ్ళీ ఇప్పుడైతే కొద్దిగా హై ఫ్లేమ్లో పెట్టకుండా కొద్దిగా మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించండి. హై ఫ్లేమ్లో పెట్టకపోవడం వల్ల ఏంటంటే బాగా ఉడికిద్ది. మనం మీడియం ఫ్లేమ్లో పెడతాం కాబట్టి మంట బాగా తగిలిద్ది, ఆవిరికి బాగా ఉడికిద్ది, తొందరగా మెత్తబడిద్ది. అంతలోకి మనం డ్రై ఫ్రూట్స్ అయితే వేపుకున్నాము. ఈ విధంగా రండి. చూడండి ఫస్ట్ జీడిపప్పు వేసుకున్నాము. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఆయిల్ పెట్టేసిన తర్వాత అది ఎక్కువ హీట్ అయిపోయిందంటే మనకు అది మాడిపోయిద్దా. ఇది వేయంగానే జీడిపప్పు మాడిపోతాయి. అందుకని ఎక్కువ హీట్ అవనివ్వకండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని నిదానం గట్టా కలుపుకుంటూ డ్రై ఫ్రూట్స్ అయితే వేయించుకోవాలండి. చూడండి ఇట్లా వేపుకోవాలి. ఇట్లా మిక్సింగ్ చేస్తూనే ఉండాలి. లేదంటే మాడిపోతాయి. ఒక పక్క కాలగా అట్లా ఉంటాయి. దగ్గరుండి జీడిపప్పులు అయితే అక్కడే ఉండి చూసుకొని వేయించుకోండి. నెయ్యిలో వేస్తే మనకి ఆ టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఫ్లేవర్ బాగా వస్తుంది. విధంగా ఇప్పుడైతే మనం ద్రాక్ష వేగిపోయినాయి. జీడిపప్పు 80% అయిపోయాక లాస్ట్లో ద్రాక్ష అయితే వేయాలండి. లేదంటే మాడిపోతుంది ద్రాక్ష ఊరికే వేగిపోయింది. చూడండి ఇదే విధంగా వచ్చింది కదా. ఇప్పుడు నేను ద్రాక్ష తీసుకొని వేసుకుంటున్నాను. చూపిస్తాను చూడండి. జీడిపప్పు ఆల్మోస్ట్ అయితే అయిపోయింది. ద్రాక్ష వేసుకుంటున్నాను. వేసుకొని ఇట్లా ఈ విధంగా అయితే చూడండి మొత్తం మనం ఇట్లా తీసుకువెళ్తే గోల్డెన్ కలర్లో అయితే రావాలి. గోల్డెన్ కలర్లో వస్తేనే మనకి బాగుంటాయి. లేదంటే మాడితే టేస్ట్ బాగోవి. చూసారా ఈ విధంగా అయితే వేపుకొని పక్కన పెట్టేసుకోండి. ఈ విధంగా వేపి పక్కన పెట్టేసుకున్నారు కదా. మళ్ళీ ఒకసారి మనం దీన్ని చూద్దాం రండి ఎలా ఉందో.
ఆ నెయ్యి అనేది మళ్ళీ లాస్ట్‌లో మనం పొంగల్ అయిపోయాక దాంట్లో వేసుకోవడానికి ఉంటుందండి. అలాగే పెట్టేసుకోండి. పొంగలైతే ఇది ఈ విధంగా వచ్చింది. ఇంకా ఉడకాలండి. మనం మళ్ళీ ఒకసారి కలుపుకొని చూద్దాము. ఒక 5 నిమిషాల తర్వాత మళ్ళీ బెల్లం 2 కప్పులు ఇందాక మనం తురిమి పక్కన పెట్టుకున్నాం కదండీ! ఆ 2 కప్పులు బెల్లం అయితే యాడ్ చేసుకున్నాము. నేనైతే యాడ్ చేసి 2 కప్పులు యాడ్ చేసుకోండి. మీరు స్వీట్ తక్కువ తినే పనైతే 1.5 కప్ వేసుకొని సరిపోతది. మేము కొద్దిగా స్వీట్ ఎక్కువ తింటామండి. కాబట్టి 2 కప్పులు, స్వీట్ ఎక్కువగా తినేవాళ్ళు 2 కప్పులైతే యాడ్ చేసుకోండి సరిపోయిద్ది. కొంచెం తక్కువగా తినేవాళ్ళైతే 1 ½ కప్ వేసుకుంటే సరిపోతుంది. మొత్తం బెల్లం మిక్సింగ్ అయిందాక మొత్తం కలుపుకోవాలండి మొత్తం అది. ఈ విధంగా అయితే కలుపుకోవాలి 4 పక్కల కలిసేటట్టు. ఇప్పుడు మాత్రం సిమ్‌లో పెట్టి ఉడికించుకోండి. ఎందుకంటే హై ఫ్లేమ్‌లో పెట్టినా, మీడియం ఫ్లేమ్‌లో పెట్టినా అదంటే బెల్లం వేసిన తర్వాత కింద ఆల్రెడీ దాంట్లో వాటర్ ఉండదు కాబట్టి అడుగంటేస్తా ఉంటది. కొంచెం సిమ్‌లో పెట్టుకొని దగ్గరుండి ఒక 5 నిమిషాలు దగ్గరే ఉండి చూసుకోండి. తొందరగా కరిగిపోయిద్ది ఈ విధంగా. మనం పాలైతే బెల్లం కరిగిపోయింది బాగా. పాలైతే మనం దాంతోటి 2 కప్పులు అంటే పాలు మాత్రం బాగా మరిగిన పాలే తీసుకోండి. 2 కప్పులు యాడ్ చేసుకోండి. 2 కప్పులు యాడ్ చేసుకొని ఒకసారి మామూలుగా ఇట్లా మిక్సింగ్ చేసుకోండి. ఇట్లా కలబెట్టుకోవాలి చూడండి. కొంచెం లూజ్‌గా ఉంది కదా! అది మనకి బాగా అంటే ఇప్పటి నుంచి ఒక 10 నిమిషాలు సిమ్‌లో పెట్టి ఇట్లా ఉడకబెడితే బెల్లం అనేది బాగా జిగురొస్తుందండి. జిగురు రావడం వల్లే మనకి ప్రసాదం లాగా అంటే గుడిలో ప్రసాదం పెడితే టేస్ట్ అబ్బా! ఎంత బావుంది అట్లా అనుకుంటాం కదండీ! అట్లాగా జిగురు రావడం వల్ల మనకి ప్రసాదం అదే ఈ పొంగలనేది చాలా టేస్ట్ వస్తుంది. జిగురు రావాలి. మూత పెట్టేసుకున్నాము. ఇట్లా 5 నిమిషాల తర్వాత మళ్ళీ ఓపెన్ చేసి చూద్దాము. ఇదో ఈ విధంగా ఉంది. ఓపెన్ చేసి చూసారు కదా! ఇట్లా చూసాం కదా! ఇట్లా మళ్ళీ ఒకసారి కలుపుకున్నాము. ఇంకా కొద్దిగా నీళ్ళుగా ఉంది కాబట్టి ఇప్పుడు మనం ఈ విధంగా అయితే కలుపుకొని పక్కన పెట్టుకోవాలండి. పక్కన కాదండి. ఇట్లా ఈ విధంగా కలుపుకొని గంట పక్కన పెట్టేసుకోండి. మళ్ళీ మూత పెట్టేసుకున్నాం. చూసారు కదా! మళ్ళీ ఓపెన్ చేసి చూద్దాం ఒక 5 నిమిషాల తర్వాత. ఈ విధంగా అయితే ఉంది. చూడు ఆల్రెడీ మనకి గట్టిపడిందండి కొంచెం. ఇందాక ఎక్కువ లూజ్‌గా ఉంది కదా! సిమ్‌లో పెట్టి ఉడికించడం వల్ల ఇట్లా బాగా జిగురొస్తుంది. బాగుంటుంది. టేస్ట్ కూడా అయితే బాగుంటుంది. చూడండి. ఈ విధంగా అయితే కలుపుకొని చూపిస్తాను చూడండి మీకు. పొంగలనేది లూజ్‌గా ఉంటేనే బాగుంటుందండి. గట్టిగా ఉంటే నాకైతే అస్సలు నచ్చదు. పొంగల్ లూజ్‌గానే ఉండాలి. అది చల్లారే కొద్దీ మనం తినేటప్పటికి అది బాగా చల్లారివి కొంచెం ముద్దగా ఉండిద్ది. అప్పుడే మనకి టేస్ట్ బాగుంటుంది. పొంగల్ గట్టిగా ఉంటే టేస్ట్ అస్సలు బాగోదు. అస్సలు నచ్చదు నాకైతే. పొంగలి ఎక్కువ ఎప్పుడు కొంచెం లూజ్‌గానే ఉండాలి. ఉడుకుతా ఉంది. ఇట్లా సిమ్‌లోనే ఉడకనివ్వండి ఒక 10 నిమిషాలు. ఉడకనిచ్చిన తర్వాత మనం ఇందాక జీడిపప్పు పలుకులండి. ఇందాక మనం డ్రై ఫ్రూట్స్ అయితే మనం ఇందాక ఏయించి పక్కన పెట్టుకున్నాం గదా! మొత్తం దీంట్లో యాడ్ జేసేసుకున్నాము. యాడ్ జేసేసుకొని యాడ్ చేసుకున్న తర్వాత మనం ఇంతకుముందు జీడిపప్పు ఈ డ్రై ఫ్రూట్స్ మొత్తం ఫ్రై చేసిన నెయ్యి అయితే ఉంది గదా! నెయ్యి మొత్తం అంటే ఎక్కువ ఉందండి. ఎక్కువేసి ఏయించాను. సగం వేసుకోండి. అంటే దాంట్లో ఉన్న మీకు కొంచెం ఏదో ఏసుకొని ఏయించుకుంటే మొత్తం వేసుకోండి. నా దగ్గర అయితే ఎక్కువ ఉంది. 50 గ్రాముల దాకా ఉంది. మొత్తం ఎక్కువేస్తే నెయ్యి ఎక్కువేసి తినలేం కాబట్టి నేను దాంట్లో అంత ఉందండి. దాంట్లో సగం వేసాను. నెయ్యేసుకుంటే ఆ టేస్టే వేరబ్బా అసల. నెయ్యేసుకున్న తర్వాత ఇట్లా మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. నెయ్యేస్తే స్మెల్ వస్తుందండి. మామూలుగా లేదు. నెయ్యేసి ఇట్లా చూడండి. ఈ విధంగా మొత్తం ఒకసారి కలుపుకోండి. కలుపుకుంటే ఈ మొత్తం ఆ నెయ్యి అనేది అన్నం మొత్తం అదే ఆ పొంగల్ మొత్తం పడుతుంది. అప్పుడు మనకి టేస్ట్ బాగుంటుంది. చూసారా? ఇప్పుడు మూత పెట్టేసి సిమ్‌లో అంటే సన్న మంట మీద ఒక 5 నిమిషాలు ఉడకనివ్వండి. చూడండి లాస్ట్ ఇట్లా లాస్ట్‌లో ఫైనల్‌గా అయితే మనకి స్వీట్ పొంగలయితే ఇలా వచ్చిందండి. మీకు గాని నా వీడియో గాని నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఒక కామెంట్ చేయండి మీకెలా వచ్చిందో. స ప్లీజ్ చూడండి ఈ విధంగా అయితే వచ్చింది మనకి పొంగలి. ఫైనల్‌గా ఈ విధంగా ఉంది. చూసారు గదా! మీకు గూడా ఇలాంటి పొంగల్ కావాలంటే మన వీడియో చూడండి. చూసి మీలో ఎంతమందికి ఎట్లా వచ్చిందో ఏంది అనేది ఒకసారి కామెంట్ చెప్పండి. సపోర్ట్ చేయండి. మీరు చేసే ఒక లైకు, ఒక కామెంట్ వల్ల నాకు ఇలాంటి Amazing!